వాక్యం అంటే నీకు మరి ఆసక్తిగా ఉండేటటువంటి పరిస్థితుల్లోనే నీకు అది రుచికరంగా కనిపిస్తుంది. నీకు ఆసక్తి లేకపోతే కనుక రుచి అంటే ఏంటో తెలీదు. విసుగొస్తుంది తప్ప బైబిల్ చదువుకోవాలంటే విసుగొస్తుంది తప్ప ఆసక్తి ఉండదు. కనుక ఎంత చదివినప్పటికీ కూడా తనివి తీరదు మనకి. వాక్యాన్ని ఎంత చదివినా, ఎంత తరించినంత ధ్యానించినప్పటికీ కూడా మనకి తనివి తీరేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక్కసారి ఆలోచన చేసుకుని అనుభవించిన వరకు అది తెలుస్తుంది, కానీ మిగిలిన వరకు అది తెలియదు కనుక ఈ యొక్క ఆహారాన్ని మనము రోజుకు 3 అధ్యాయాలు తీసుకున్నామా, రోజుకు 5 అధ్యాయాలు తీసుకున్నాం మరి ఒక్కొక్కళ్ళు అయితే కనుక మరి ఇంక ఇదే పని కింద చదువుతూనే ఉంటారు. మొదట్లో అయితే కనుక అలాగే చదువుతూనే ఉంటాము. ఇప్పుడైతే కనుక మనకి రోజుకి ఇన్ని అధ్యాయాలను పెట్టుకున్నాము, సంవత్సరానికి ఒకసారి పూర్తి చేసుకునేటటువంటి పరిస్థితి మనకి. కనుక సమకూర్చుకోవాలి. బైబిల్ చదువుతున్నామంటే అందులో ఉన్నటువంటి మర్మం ఏంటో, దేవుడు నా కొరకు ఏం దాచిపెట్టి ఉంచాడో ఈ వాక్యములో, ఈ యొక్క వర్తమానం నా కోసం ఎందుకు ఆయన నాకేం సెలవిస్తున్నారు ఈ వాక్యం ద్వారా అనే ఉద్దేశంతో మనం వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి.